అలాగే ఇటు పోలీస్ కమిషనర్ కూడా చాలా వరకు భద్రతా ఏర్పాట్లని చేస్తూ ఉన్నారు. హుస్సేన్ సాగర్ లో ఆల్మోస్ట్ 3183 మంది సిబ్బంది తమ సేవల్ని అందిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఎవరికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతూ ఉంది. అదేవిధంగా మనకి బాలాపూర్ లడ్డు విషయానికి వస్తే మరి కాసేపట్లో బాలాపూర్ లడ్డూని ఎవరు సొంతం చేసుకుంటారో మనకి తెలుస్తుంది. బాలాపూర్ వేలంపాట మరి కాసేపట్లో ప్రారంభమయ్యే క్రమాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మార్నింగ్ 6 o'clock నుంచి లైవ్ అప్డేట్స్ మెగా9 టీవీలో కొనసాగుతూ ఉన్నాయి. మా ప్రతినిధులు ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ అందిస్తూ ఉన్నారు. నాతో పాటు రఘుప్రియ గారు ఉన్నారు స్టూడియోలో. ఈ శోభాయాత్రకి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రఘుప్రియ గారు, మామూలుగా మనకి బాలాపూర్ లడ్డు విషయానికి వస్తే మనం లడ్డు క్రమం గురించి మాట్లాడుతూ ఉంటే చాలా వరకు అది సొంతం చేసుకున్న వాళ్ళకి వివిధ ప్రాంతాల్లో కూడా అండి మామూలుగా బాలాపూర్ లడ్డు అనే కాదు, ఎక్కడైనా మనం ఇళ్ల దగ్గర పెట్టుకున్నా, గల్లీల్లో పెట్టుకున్నా, ఎక్కడ పెట్టుకున్నా కూడా లడ్డూని సొంతం చేసుకున్న వారికి ఖచ్చితంగా కలిసి వస్తుందని, ఆర్థికంగా బలపడతారని అంటూ ఉంటారు. ఎంతవరకు నిజం? అసలు ఎప్పటి నుంచి ఇది ప్రాచుర్యంలోకి వచ్చిందంటారు? ఇది వాస్తవం అండి. మనకి కొన్ని తరతరాలు అంటే కొన్ని చెప్పుకోవాలి అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఇది మనకి హైందవ ధర్మంలో ఈ లడ్డు గురించి అంటే ధర్మం వేరు, మనం పాటించేది ఏదైతే పాటిస్తామో దాని ధర్మం అంటాము. ఈ లడ్డూని స్వామివారికి ఇష్టం కాబట్టి ఆ స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు, ఆయన ఇచ్చే వరాలు ఈ లడ్డూలో ఇమిడి అని ఒక నానుడి. అయితే ఈ లడ్డూని సొంతం చేసుకోవాలని ఎవరికి వాళ్ళే పోటీ పడుతుంటారు, మాకు కావాలి అని. సో ఈ పోటీ తత్వం ఏంటంటే కనుక ఈ స్వామివారి యొక్క ఆంతర్యం ఏంటంటే తన యొక్క ఆశీస్సులు ఈ లడ్డూ రూపంలో అందరి ఇళ్ళకి చేరాలి అని, పూజ చేసుకున్న వాళ్ళకి చేసుకోలేని వాళ్ళకి కూడా తన ఆశీస్సులు వెళ్ళాలి అని. దాంతో ఏదో ఒక ముచ్చట అనేది ఇప్పుడు చూడండి, పెళ్లిల్లో కూడా మనకి రకరకాల పెళ్లిదంతా అయిపోగానే బంతి ఆటలని, ఉంగరాలు తీయడం అని ఇట్లాగా ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఈ పండగలో ప్రతి ఒక్కళ్ళు ఆ లడ్డూ గురించి, లడ్డూ యొక్క ప్రాశస్త్యం గురించి, లడ్డూ కోసము వీళ్ళు పడే భక్తితో కావచ్చు, లేదా సొంతం చేసుకోవాలన్న తాపత్రయంతో కావచ్చు, ఆ లడ్డు మీద ఇంత కేంద్రీకృతమైంది. అది కూడా ఒక హాట్ టాపిక్. ఎవరు తీసుకుంటారు? ఏమవుతుంది అంటే మనం ఇళ్ల దగ్గర కూడా చిన్న లడ్డూలు కూడా నిత్యం పూజలు అందుకుని 9 రోజులు 11 రోజులు ఇలా పూజలు అందుకున్న మహాగణనాయకుడు లడ్డు వేలంపాట అనేసరికి బోలెడంత మంది వచ్చేస్తారు ఆ ప్రాంతానికి సంబంధించి 50 రూపాయలతో మొదలు పెడతారా అని చూసేవాళ్ళు కొంతమంది, అయితే సొంతం చేసుకోవాలని వచ్చేవాళ్ళు మరి కొంతమంది ఉంటారు. అయితే ఈ లడ్డు వేలంపాట అనేది ఒక సరదాతో కూడినటువంటిది. వెనకాల ఆధ్యాత్మిక ఆంతర్యం ఏంటంటే స్వామివారి ఆశీస్సులు అందరికీ చేరాలని చెప్పి. అయితే ఈ క్రమంలో ఈ నిమజ్జనం కూడా ప్రతి ఒక్కళ్ళు బాధపడకుండా స్వామివారిని సాగనంపాలి విధి విధానంతో అనేది ఈ నిమజ్జనం అనేది పెట్టారు. ప్రకృతిలోంచి వచ్చిన స్వామి మళ్ళా తిరిగి ప్రకృతిలోకే మమైకం అవ్వాలి, కలిసిపోవాలి అన్న ఆంతర్యము ఈ నిమజ్జనం వెనకాల ఉన్నదనమాట. రైట్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని చాలా ఆల్మోస్ట్ బ్యాన్ చేయడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే. హుస్సేన్ సాగర్ లో కలిపేవన్నీ కూడా మట్టి విగ్రహాలే కలపాలి అని ఇప్పటికే కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించిన చర్యలు తీసుకోవటం జరిగింది. పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యల నడుమ ఇప్పుడు మహాగణనాయకులు అందరూ కూడా కదులుతూ ఉన్నారు. అందులో ముఖ్యంగా ఖైరతాబాద్ మహాగణనాయకుడు కదిలి రావటం జరిగింది. కాసేపట్లో నిమజ్జనానికి సిద్ధమవుతున్నాడు మహాగణనాయకుడు. ఎలా ఉంటుంది, ఏ విధంగా నిమజ్జనం అవుతాడు, అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మెగా9 టీవీ లైవ్ అప్డేట్స్ అందిస్తూ ఉంది. అదేవిధంగా బాలాపూర్ విషయానికి వస్తే బాలాపూర్ లడ్డు వేలంపాట ఈసారి ఎవరు సొంతం చేసుకుంటారు, ఎవరికి అదృష్టం దక్కబోతోంది, ఎవరు ఆ అదృష్టవంతులు, ఈ పేరు ఎవరు అనౌన్స్ చేస్తారు, ఇవన్నీ కూడా చాలా ఆసక్తిగా అందరూ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో వేలంపాట కొనసాగే అవకాశం ఉంది. లైవ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు కొనసాగుతూ ఉంటాయి మెగా9 టీవీలో. ఇక ఈ నిమజ్జనానికి సంబంధించి మనం ఇళ్లలో చేసుకునే గణనాయకులు ఉంటారు, చిన్న చిన్న బుజ్జి గణనాయకులు కొంతమంది 3 రోజులే పెట్టుకుందాం అనుకోని కూడా వదలబుద్ధి కాక 5 రోజుల వరకు కొనసాగుతారు. మళ్ళీ 5వ రోజు వచ్చేసరికి అబ్బాయి ఏం చేస్తాంలే, 5వ రోజు కాదులే, మళ్ళీ 7కి వెళ్ళిపోదాం, ఎలాగో తప్పదు అనే క్రమంలో ఇక చాలా అంటే చాలా చక్కగా అలంకరించుకొని వెళ్తూ ఉంటారు. అయితే ఎక్కడ పెడితే మంచిది అంటారు? ఈ
డైరెక్ట్ గా తీసుకెళ్లి నిమజ్జనం చేస్తే మంచిదంటారా, లేదా అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న మండపానికి తీసుకెళ్లి అక్కడ ఇస్తే మంచిదంటారా, ఇంట్లో పెట్టుకున్న గణనాయకుల్ని ఎక్కడికి తరలిస్తే మంచిదంటారు? తప్పకుండా ఈ నిమజ్జనం విషయంలో ఇందాక మీరు అన్నట్టు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడడం అనేది నిషిద్ధము. అది భగవంతుడు కూడా మెచ్చలేదు. పర్యావరణ పరంగా చూసినా కానీ అది మానవాళికి, తర్వాత ఈ నిమజ్జనం చేసేటప్పుడు ప్రకృతి పరంగా నీళ్ళల్లో ఉండే జంతువులు కూడా అవి కూడా నష్టపోతాయి. కాబట్టి ఈ రసాయనిక చర్యల వల్ల మనిషికి, ప్రకృతికి, ప్రాణికి కూడా ఇబ్బంది కలుగుతుందని రసాయనానికి సంబంధించిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడకూడదు అనేది ఒకటైతే కనుక, తొందరగా అవి నీళ్లలో కలిసిపోయే అవకాశం ఉండదు. అందుకని మట్టి వినాయకుడు అయితే ప్రకృతి పరంగాను కలిసిపోతాడు, తొందరగా నిమజ్జనం అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల ఎటువంటి హాని కలగకపోవడంతో పాటు దానివల్ల ఉపయోగం ఎందువల్ల అంటే, పూర్వం మట్టి వినాయకుడినే పెద్ద పెద్ద వినాయకుడిని చేసేవారు. దానివల్ల ఏంటంటే వరదలు వాగులు వచ్చేటప్పుడు ఈ నిమజ్జనం వెనకాల ఆంతర్యం కూడా ఉంది. ఏంటంటే వరదలు ఎక్కువ వస్తూ ఉండేవి. ఆ వరదల్ని అడ్డుకట్ట వెయ్యాలి అంటే మట్టితో తయారు చేసినటువంటి వినాయకుడిని మళ్ళా తిరిగి మట్టిలోనే కలిపేటప్పటికి ఆ వరద ఉధృతి వల్ల ఊర్లు మునిగేవి కాదు. అందువల్ల మట్టి వినాయకుడిని తయారు చేసి మళ్ళా అలాగే నిమజ్జనం చేసేవారు. అది ఒకటైతే గనక ఆ మట్టితో, ఒండ్రు మట్టితో తయారు చేసేవాళ్ళు పూర్వం, నదుల్లోంచి తీసి. ఇది ఒక పెద్ద ప్రక్రియ అనమాట. వినాయక చవితి వస్తోందనగానే ఒక నెల రోజులు, మూడు నెలల ముందు నుంచి ఎక్కడ దొరుకుతుంది మంచి మట్టి అనేది తీసి సారవంతమైన మట్టితో చేసి దాన్ని తయారు చేసేటప్పుడు కూడా కొన్ని రకాల రుగ్మతలు పోతాయి. మళ్ళా తిరిగి తయారు చేసిన తర్వాత మళ్ళా తిరిగి కలిపేటప్పుడు కూడా మనము చేతులు, కాళ్ళు, మొత్తం అన్ని అవయవాలు దానిలో నిమగ్నమై ఉంటాయి. ఆరోగ్యం కూడా వస్తుందన్న ఉద్దేశంతో ఏ పండగైనా సరే అంటే ఆరోగ్యపరంగాను ఆధ్యాత్మిక పరంగాను చాలా విశిష్టత కలిగి ఉంటుందన్నమాట. దాన్ని ఏం చేస్తున్నారంటే డైవర్ట్ అయిపోయి ప్రకృతి పరంగా కాకుండా ఆర్టిఫిషియల్ గా తయారు చేస్తున్నారు. ఆ ఆర్టిఫిషియల్ గా చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ భక్తి లోపించి విపరీతత్వం మొదలవుతోంది. మనకి రావాల్సిన శ్రేయస్సు గాని, సంపద గాని, అసలు మనం ఎందుకు పూజ చేస్తున్నామో అది మనం పొందలేకపోతున్నాము. దానివల్ల ఏమిటంటే ఎంత చేసినా మనకి రావడం లేదు, ఎన్ని పూజలు చేసినా మనకి ఫలితం రావట్లేదు అంటే ఇక్కడ మనం బ్లాక్ అయిపోతున్నాము. సో ప్రకృతి ఇచ్చిన వరం వల్ల ప్రకృతితో తయారు చేయబడినట్టుగా చేస్తేనే దాని యొక్క ఫలితం మనకు అందుతుంది అనమాట. సో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో కన్నా మామూలు మట్టి వినాయకుడిని చేయడం వల్ల ఉపయోగాలతో పాటు ఎక్కడికక్కడే నిమజ్జనం చేసినట్టయితే కనుక ఒక కొంత పరిమాణంలో మన గవర్నమెంట్ వారు చెప్పినట్టుగా ఇంత అడుగులు మాత్రమే ఉండి దాన్ని మట్టితో చేసినట్టయితే, గతము అంత క్రితము ఎక్కడికక్కడే వాటర్ తో నిమజ్జనం చేసేసేవారు. దానివల్ల కొన్ని ప్రాంతాల్లో అది కొనసాగుతోంది. అదే ప్రక్రియ వచ్చినట్టయితే గనక ఏ ప్రజలకి ఇబ్బంది ఉండదు, న్యాచురల్ గానే మనం నిమజ్జనం చేసినట్టు అవుతుంది అనమాట. ఇంట్లో చేసుకునే వాళ్ళు ఏం చేయాలంటే బకెట్ లో గాని, నదులు అవి లేనప్పుడు బకెట్ లో పెట్టుకుని ఆ బొమ్మని అందులో పెట్టి నిమజ్జనం చేసినట్టయితే ప్రకృతి పరంగాను బాగుంటుంది. మళ్ళా అదే మట్టిలో మనం తులసి మొక్కలు గాని, మంచి మొక్కలను గాని పెట్టుకోవచ్చు. ఆ నీళ్లు తీసేసిన తర్వాత మొక్కలో పోసేసి ఆ మట్టితో మళ్ళా మనం దాన్ని వేరే విధానానికి వాడుకోవచ్చు అనమాట. హుస్సేన్ సాగర్ లోనే కాకుండా వివిధ సరస్సులు, దగ్గర ఒక 50 సరస్సుల వరకు ఏర్పాటు చేయడం జరిగింది. 40,000 పైన విగ్రహాలని వివిధ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ నిమజ్జనం చేయాలి అని ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక హుస్సేన్ సాగర్ కి మాత్రమే తరలించి గణనాయకులు ఎప్పుడైతే ఈ నిమజ్జనంలో పాల్గొనే గణనాయకులు ఎవరైతే ఉన్నారో అవి మహాగణనాయకుని యొక్క నిమజ్జనం ఆయన తదుపరి చేస్తే బాగుంటుంది అని ఆంక్షలు విధించడం జరిగింది. దానికి సంబంధించిన చర్యలు తీసుకోవడం జరిగింది. అందుకనే మహాగణనాయకుని, ఖైరతాబాద్ మహాగణనాయకుని 1 గంట లోపే మనకి నిమజ్జనం చేయాలి అని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా దాని ప్రకారంగానే మరి కాసేపట్లో మహాగణనాయకుడు మనకి హుస్సేన్ సాగర్ సమీపంలోకి రావడం జరుగుతుంది. అది మెగా9 టీవీ లైవ్ అప్డేట్స్ అందిస్తూ ఉంది ఖైరతాబాద్ నుంచి. అలాగే అటు బాలాపూర్ లడ్డు విషయానికి వస్తే